అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఎంతో తేలికగా చేసుకోగలిగి ఎంతో రుచికరంగా ఉండేటటువంటి కొబ్బరి కారంతో గుత్తి వంకాయ ఫ్రైని తయారు చేసి చూపిస్తున్నాను. మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి పొడుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడుము లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకొని 10 నుంచి 15 వరకు వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ శనగపిండి, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని పల్స్ మోడ్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలనైతే తోకలనైతే కట్ చేసుకోవాలి. వీటికి తెల్ల వంకాయలైనా ఇప్పుడు నేను చూపించే వంకాయలైనా సరే బాగుంటాయి, ఏవైనా సరే తీసుకోవచ్చు. వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పుచ్చు లేకుండా ఉన్న వాటిని ఉప్పు నీటిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తయారు చేసుకున్నటువంటి కొబ్బరి కారం పౌడర్ని కూర్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వంకాయలు అన్నిటిలోకి కూడా కొబ్బరి కారాన్ని కూర్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కారపొడి ఒకవేళ ఎక్కువైతే మీరు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. అంతగా వాడకపోయినా కానీ మిగతా దాన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వంకాయలు అన్నిటిలోకి కూడా కొబ్బరి కారాన్ని కూర్చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలన్నిటిని కూడా ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత అడుగు మాడకుండా ఉల్లిపాయ ఓవర్ ఫ్రై అవ్వకుండా ఉండడం కోసం కాస్తంత నీళ్ళని చిలకరించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వంకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా అని చెప్పేసి ఎక్కువగా గరిటెతో కలపకూడదు. ఒక 70% వరకు వంకాయలు ఉడికిపోయాయి అనుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గానే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ వంకాయ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. వంకాయ ఫ్రై అయిపోయింది అని అంటే మనకి కర్రీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కనుక చేయనట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి. వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కారాన్ని చల్లేసుకొని ఒకసారి గరిటెతో కానీ లేకపోతే ప్యాన్ని మొత్తం కలుపుకున్నారు అని అంటే మొత్తం మిక్సప్ అయిపోతుంది. అంతేనండి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారంతో గుత్తి వంకాయ ఫ్రై తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే.